మేము టీం అంతా డిస్కస్ చేస్తుంటే సమీరా కేమ్ అప్ విత్ అన్ ఐడియా అండ్ ఆ మెయిన్ లైన్స్ అన్ని తనే రాసింది. వావ్, సమీరా మీరు రైటరా? సమీరా ఈ సినిమాకి రైటర్ గా కూడా పనిచేసిందా? నో, అదేం లేదు. ఎందుకో అలా ఆ రోజు అనిపించింది. I don't know, I just blurted it out. Hey, she's just underplaying it. We are really. మా అందరికి పిచ్చగా నచ్చేసింది. We all just loved it. ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా వచ్చేసే టైం అయింది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి ఒకవేళ కాల్ చేస్తే కిషోర్ గారు అండ్ సమీర్ గారితో మీరు మాట్లాడొచ్చు, విషెస్ చెప్పొచ్చు అండ్ ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. ఫోన్ ఇవ్వరా ఒకసారి. ఈ షోకి చేస్తున్నా అండి కొంపదీసి. హలో, తక్దిమితో ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కుమార్ అండి, కుక్కట్పల్లి నుంచి. కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించాలండి. తగ్గిస్తానండి. చెప్పండి చెప్పండి. సమీరా మేడంతో మాట్లాడాలండి. సమీరా. హాయ్ కుమార్ గారు. హాయ్ సమీరా గారు, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు? నేను ఫస్ట్ క్లాస్ అండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూసానండి, మొన్నటి కూడా. అసలు ఏముందండి, అది సూపర్ అండి అసలు. తమ్ముడు సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? ఒకసారి అన్నమ్మా. సినిమాలో ఏం నచ్చాయి మరి నీకు? నాకండి నాకు సమీర్ గారు యాక్టింగ్, సమీర్ గారు డాన్సింగ్, సమీర్ గారు డ్రెస్సింగ్. బై ద వే సమీరా గారు మీరు తెలుగు అతను ఇందాక చెప్తుంటే విన్నాను, మీకు ఎవరో కోచింగ్ ఇచ్చారంట కదండి డైలాగ్ కోచ్. ఆయన ఎవరో చెప్పండి, ఓ హగ్గిస్తాం. మేడం చెప్పండి మేడం. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదండి, చాలా బిజీగా ఉంటారు. కుమార్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి ప్లీజ్. సారీ అదే ఇందా మీరు మాట్లాడుకుంటే విన్నాను ఐ లవ్ యూ సీన్. ఆ బాస్లో ఏముందండి సీన్? కానీ నాకు చిన్న డౌట్ అండి, ఎందుకో తెలియదు మేడం. ఆ డైలాగ్స్ మీరో ఆ రైటరో ఆ హీరో కలిసి ఇంప్రూవ్ చేసినట్లేదు. ఎవరో మీతో సీరియస్గా చెప్పిన మాటలా ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర నుంచో కాపీ కొట్టారు, నిజం చెప్పండి. అదేం లేదు కుమార్ గారు, అది జస్ట్ ప్యూర్. అరే కిషోర్ గారు మీరు ఆగండి సార్. సమీరా మేడం చెప్పనివ్వండి, ఫ్యాన్స్ సార్ ఇక్కడ. చెప్పండి మేడం. ఆ మాటలన్నీ మీవా? ఎస్, నేను నిజంగా ఫీల్ అయినవి. ఫీల్ కాదు మేడం, మాటలు. ఆ మాటలు ఎవరన్నారు? ఆ మాటలే నేను అంటుంది. తమ్ముడు చెప్తున్నారు కదమ్మా అవన్నీ. కిషోర్ నువ్వు ఆగుబే. గట్టిగా డైలాగ్ చెప్తే మొక్క మొత్తం బ్లాంక్, మొక్కల్లో మజిల్స్ కలిస్తేనేమో మాటలు తత్తామమ్మ. ముందు యాక్టింగ్ నేర్చుకోరా. బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్ టు తకదిమితో. చెత్త కాలర్స్ అంతా ఫోన్ అంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండే. మా ఫ్యాన్స్ హర్ట్ అయ్యి గొడవలు చేయరు, మళ్ళీ మమ్మల్ని అంటారు. మీకెందుకండి ఇబ్బంది అంతా? రోజు నీ వంట తినడం వాడికి కష్టం రా, మాడిపోతాడు. సరదాగా చెప్పానులేరా, ఎక్కరి చేశాను, బాగుంది తెచ్చాను, యూ కెన్ ఈట్ మోర్. ఓకే ఓకే అండి, నేను చూస్తాను. I'll see. Hi. Hi auntie. What a pleasant surprise. Didn't expect this. సమీరా నువ్వేంటమ్మా ఇలా? విజయ్ కోసం వచ్చాను. ఇంటికి వెళ్తే అంకుల్ సార్ ఈజియా. గెట్ అవుట్. విజు నేను ఐ సెడ్ గెట్ అవుట్. లిసన్, జస్ట్ లెట్ మీ సే సంథింగ్. ఇందాక టీవీలో పర్ఫార్మెన్స్ చూశాను, ఇట్ వాస్ బ్రిలియంట్. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పు అనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశా. నీకు మీ డైరెక్టర్ తేడా ఉంది. వాడు మా నాన్నకి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి 20 రోజులు ఇల్లు వాడేసిన తర్వాత సీన్ కట్ చేసి పడేశాడు. మనుషులను వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా. నువ్వు నన్ను ఇష్టపడలేదు అనేది నాకేం పర్లేదు, కానీ నేను ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోలేని విషయాలు, ఫీలింగ్స్ నిన్ను నమ్మి ఇష్టపడి చెప్తే వాటిని డైలాగుల్లో మార్చేసి పైగా అది నీ టాలెంట్ అని చెప్పుకుంటున్నావు చూడు. దట్ ఈస్ డిస్గస్టింగ్. యూ డిస్గస్ట్ మీ. ప్లీజ్ లీవ్. నేను ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యంగా. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ.
డోంట్ యూ ఎవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్.